నిషా ఎలక్షన్ లో నిలబడుతుందని తనకి పోటీగా నిలబడ్డానికి తయారైపోయావు. ఇంట్లో శుభకార్యం జరగకూడదు అని తగులపెట్టేశావు. నీకేం చేసిందనే? నిషా అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నేనేం చేయలేదమ్మగారు. అదే అబద్ధం చెప్తే చంపేస్తాను. ఈ వెడ్డింగ్ షూట్ సంపూర్ణంగా పూర్తి కాకూడదని దురుద్దేశంతోనే ఆపావు. ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పనిదానివి. నువ్వే ఇంత చేస్తే నేను ఊరుకుంటానా? నాకు తెలీదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో డ్రెస్ రెడీ చేసి తీసుకురాకపోతే నీకు మామూలుగా ఉండదు. ఎవరు వచ్చి నన్ను ఆపుతారో నేను చూస్తాను. అరగంటే నీకు టైం. రే ప్రేమ్, పద రా. కావాలనే వాళ్లలోనే ఎవరో చేశారు చామంతి. నిరూపించుకోలేని పరిస్థితి కదా అత్త నాది. అరగంటలో డ్రెస్ ఎలా రెడీ చేస్తాను? ఇలాంటి దాన్ని నా ఇంట్లో ఉండనిస్తున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీరెందుకు అత్తయ్య ఫీల్ అవుతారు? అలాంటి దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కదా ఫీల్ అవ్వాల్సిందే. వాళ్ళలా ఫీల్ అయితే మనం ఇంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం రాదు కదక్కా. అంతా నా కర్మ. హ్యాపీగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది. బాధపడకు నిషా. అది ఇంతకు తెగించాక దాన్ని వదులుతానా? దాన్నింక ఈ ఇంట్లోనే ఉంచను. బయటికి గెంటేస్తాను. వీళ్ళు ఏదో చేసుంటారు, కానీ సాక్ష్యం లేదే. చిన్ని ఎలా కాపాడుకోవాలి? చిన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. కాపాడదాం అనుకుంటున్నట్టున్నాడు అత్తయ్య. అరగంటలో ఎవ్వరి వల్ల కాదులే. దీన్నే మనం బాగా క్యాష్ చేసుకోవాలత్తయ్య. ప్రేమ్ వినేలా చెప్పారు కాబట్టి మీకు అడ్డు రాలేడు, మీ మాట మీరలేడు. మావయ్య అలాగో ఇంట్లో లేరు. సో దాన్ని గెంటేసిన అడిగే నాథుడే లేడు. అప్పుడు ఆశ్రయమే లేకపోతే కాలేజ్కి ఎలా వెళ్తుంది? ఇక నామినేషన్ ఏం వేస్తుంది? ఎస్, ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ సక్సెస్. టైం అయిపోతుంది చామంతి. నాకేం తోచట్లేదత్తా. డ్రెస్ కాసేపట్లో ఇప్పుడు ఎలా రెడీ చేయను? దొరికిందత్తా, ఆగు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ డ్రెస్ చూడడానికి కదా మేడం, మీరు వేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంది. ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వండి, బ్యూటిఫుల్ గా పిక్ తీసేస్తాను. నాకు అర్థం కావడం లేదు రోజా. ఇంత త్వరగా దానికి క్లాత్ ఎక్కడ దొరికింది? డ్రెస్ ఎలా రెడీ చేసిందంటావు? ఆ క్లాత్ ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తుంది అత్తయ్య. సరిగ్గా చూడండి, అది మన ఇంట్లో కర్టెన్ క్లాత్. దాన్ని డ్రెస్ గా రెడీ చేసి తీసుకొచ్చింది. దీనివి మామూలు తెలివితేటలు కావు.
మన ప్లాన్ ఫ్లాప్ అయింది అత్తయ్య. మేడం కళ్ళలో కలిపి చూడండి. చేతులు పట్టుకోండి. సార్ నవ్వండి సార్, కొంచెం సార్ నవ్వండి సార్. సార్ నేను తీసి ఫోటోల కన్నా ట్రాఫిక్ పోలీస్ తీసే ఫోటోలే బాగా వస్తాయి తెలుసా, అలా వస్తున్నాయి. నవ్వుతే బాగా వస్తాయి సార్. సూపర్. Bye.